సరే అండ్ ముఖ్యంగా సనాతన ఎజెండా అనేటువంటిది ఈ మధ్య కాలంలో పవన్ తీసుకున్న ఒక ఎజెండా అని చెప్పొచ్చు. అంటే దానికి సంబంధించి ముందుకెళ్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన అందులో భాగంగా టూర్లు కూడా చేశారు, తమిళనాడు వెళ్ళారు, ఇలా చాలా తిరిగారు. సరే అంటే సనాతన ఎజెండాతో బీజేపీ అండ్ పవన్ వీళ్ళ కాంబినేషన్ ఖచ్చితంగా టీడీపీ యొక్క ఓటు బ్యాంక్ ని ఏమైనా దెబ్బతీసే ప్రమాదం ఉందా? అంటే టీడీపీకి వచ్చే ప్రమాదం ఏమైనా కనిపిస్తోందంటారా? ఈ ధర్మం, సనాతన ధర్మం అనేది దక్షిణ భారతదేశంలో చల్లదండి. ఎక్కడైతే చదువు సంధ్యలు లేని మూర్ఖులు ఎక్కడ ఉంటారో, వాస్తవాలు తెలియని వాళ్ళు ఉంటారో అక్కడ వర్కౌట్ అవుతుంది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఎక్కడైతే అక్షరాస్యత తక్కువ ఉందో అక్కడ చెల్లుబాటు అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో చదువు సంధ్యలు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ పనిచేయదు. సార్ ఏమన్నారంటే అక్షరాస్యత శాతం పెరుగుతున్నట్టుంది అక్కడ. ఎక్కడ మీరు చెప్పినటువంటి ప్లేసెస్ లో? లేదు లేదు, మన దక్షిణ భారతదేశంలో టాప్, సౌత్ ఇండియానే టాప్. ఓకే, ఏ సార్ చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏమంటారంటే మా ఇంట్లో రామనామ స్మరణ ఉండేది. మా నాన్నగారు మాకు ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్యం అయితే, నాకు అనారోగ్యం వచ్చినా గానీ రామనామం జపించేవారు అని చెప్తున్నారు. రామతీర్థంలో రాముడి శిరఛేదనం చేస్తే రాముడి విగ్రహానికి నా మనసులో బాధ కలగదా అన్నాడు. అంతటి బాధ ఉన్నాడు ఆ రోజున బయటికి ఎందుకు రాలా? ఇంట్లో ఎందుకు కూర్చున్నావు? అంతర్వేది రథాన్ని దగ్ధం చేస్తే అంతర్వేది ఎందుకు వెళ్ళాలా? ఎందుకు ఊగిపోలా? ఆమె సనాతని అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని అప్పుడు ఎందుకు వెళ్ళాలా? సో ఒక మాట మీద నిలకడ లేని వ్యక్తి మా కూతుళ్ళకి బ్యాప్టిజం చేసి ఇచ్చానంటాడు. అప్పుడే మళ్ళీ కృష్ణానదిలో బ్యాప్టిజం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అంటాడు. ఒక బీఫ్ తింటే తప్పు అంటాడు, బీఫ్ తింటే తప్పేంటంటాడు. మళ్ళీ మీరు వాళ్ళ మనోభావాలని మీరు దెబ్బతినకూడదు అంటారు. ఇక్కడ సెక్యులరిజం గురించి కూడా నిన్న చాలా మాట్లాడుతున్నాడు ఆయన. అవునండి. సెక్యులరిజం అనే మంటలు రేపేది ఎవరు? ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఆర్ఎస్ఎస్ బీజేపీ. నిన్న ఇంకో మాట కూడా అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ పోలీసులను తప్పిస్తే హిందువుల సంగతి అంటే మేము చూపిస్తామని అసదుద్దీన్ ఓవైసీ అన్నాడని అన్నాడు. అవును. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నాడా? మా మనోభావాలు హట్టు కావా? మేము హిందువులు అయినప్పుడు నేను ముస్లిం మధ్యలో ఉన్నప్పటికీ నా మనోభావాలు హట్టు కావా అంటే ఇంట్లో ఎందుకు తొంగున్నాం? అప్పుడే విషయాన్ని ఎత్తాల్సిందే, అప్పుడే విషయాన్ని వ్యతిరేకించాల్సింది అంటారు. ఇట ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ మనజాక్షి అనే ఎంఆర్ఓ మీద దాడి చేశారు జూలై 2015. అప్పుడు మాట్లాడాల పవన్ కళ్యాణ్. తెలుగుదేశంతో విడిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న 14 మార్చి 2018 ఆవిర్భావ సభలో మాట్లాడతాడు. అంటే ఎప్పుడైతే ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయో అని చెప్పుకుంటాడో అప్పుడు స్పందించాడు ఆయన. దాన్ని వాడుకుంటాడు. ఫలానా రోజున ఫలానా జరిగినప్పుడు కూడా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, ముంబై దాడులు జరిగినప్పుడు కూడా నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటాడు. సైనికులకి ₹1 కోటి విరాళం ఇచ్చాడు ఆయన. సైనికుల కుటుంబాలకి ₹1 కోటి విరాళం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? పుల్వామా దాడిలో 44 మంది సైనికులు చనిపోతే అప్పుడు ఇవ్వాలనిపిలా. ఉరీలో 18 మంది సైనికులు చనిపోతే అప్పుడు ఇవ్వాలనిపిలా. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దాడి మీద జరిగితే అప్పుడు ఇవ్వాలనిపిలా. ముంబై దాడులప్పుడు ఇవ్వాలనిపిలా. ఆయన 2019 డిసెంబర్లో మోడీ, అమిత్ షా అపాయింట్ కోసం ఢిల్లీలో వెళ్తే వాళ్ళు ఎవరు కలవాలా. 5 రోజులు అక్కడ ఉండి వచ్చాడు అపాయింట్మెంట్ లేకుండా. వచ్చాక అప్పుడు ఇచ్చాడు సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి. అప్పుడు ఇచ్చి ఆ చెక్ ట్వీట్ చేస్తాడు. ఎవరికి? అమిత్ షాకి, మోడీకి ట్వీట్ చేస్తాడు. నువ్వు డబ్బులు ఇచ్చింది ఎవరికి? వాళ్ళని ట్యాగ్ చేసి ఎందుకు ట్వీట్ చేస్తున్నావు? నేను కూడా దేశభక్తుడు అయిపోయాను, నేను కూడా నేషనలిస్ట్ అయిపోయాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. ఆయన సందర్భాన్ని బట్టి వ్యవహరించాడు. ఎప్పుడో తీసుకొచ్చి నాకు కూడా దేశభక్తుడు అంటాడు. సార్ అండ్ ముఖ్యంగా టీడీపీ వైపు నుంచి ఒక్కసారి ఆలోచిస్తే కనుక లోకేష్ ని ఈ టర్మ్ లో చూస్తే కనుక ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గా చేయగలరంటారా? ఒకవేళ అలా చేయలేకపోతే కనుక టీడీపీకి సంబంధించిన వారసత్వం గురించి కానీ అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మాట్లాడుకోవచ్చు? ఇప్పుడు ఇవన్నీ చిలికి గాలివాన్ అయ్యి ఈ నాగబాబు, నాదెళ్ల మనోహర్ చేసిన సాది ఏమంటే అది వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసే చేసిండొచ్చు. నా కార్యకర్తల్ని నేను సంతృప్తి పరచాలంటే ఏం చేయాలంటే
చెప్పుకుంటారు. నాదెళ్ల మనోహర్ని, నాగబాబుని ఎగదొయ్యి నువ్వేమో పైనుంచి నీళ్లు జల్లు అంటారు. అట్లాగే ఇక్కడ కూడా అదే తంత అవుతుంది. కానీ ఇక్కడ కార్యకర్తలు ఊరుకోరు. ఇంకా అవును సార్. లోకేష్ ని ఈ సంవత్సరమే సీఎం చేస్తారు. డిప్యూటీ సీఎం అనేది తీసి పక్కన పెట్టండి. ఏమండి, లోకేష్ కి డిప్యూటీ సీఎం అవసరం అండి? సార్ అంటే ఈ టర్మ్ లో చంద్రబాబు నాయుడు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయగలరా? అంటే ముఖ్యంగా చూస్తే కనుక వారసత్వం గురించి అది ఆలోచిస్తే మరి వారసత్వం అనేది కూడా ఆలోచిస్తారు కాబట్టి వారు మరి ఎలా సాధ్యపడుతుంది? అయ్యే పనేనా? ఏమండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గాని షాడో సీఎం లోకేష్. ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఈ రోజున లోకేష్ షాడో సీఎం కాదు అని ఎవరన్నా అంటారా? పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లోకేష్ ఒక పని చేయమని చెప్తే ఆయన చేస్తారా చేయరా? నేను పవన్ కళ్యాణ్ అడగాలంటారా? ఖచ్చితంగా చేయాల్సిందే. అవును. ఈ రోజున సీఎం కేవలం అధికారికంగా కాగితాల మీద మాత్రమే చంద్రబాబు నాయుడు. ఈ రోజున డిఫాక్టో సీఎం ఆంధ్రప్రదేశ్ పరిపాలన నడిపిస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నారు? ఏంటండి పవన్ కళ్యాణ్ చూసేది? వాళ్ళకి తెలియదా ఏంటి? పవన్ కళ్యాణ్ తెలియదా ఏంటి? ఇట్లాంటి కుప్పి గంతులు నాగబాబు, నాదెళ్ల మనోహర్ వేసే కుప్పి గంతుల వల్ల ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత లోకేష్ ని చీఫ్ మినిస్టర్ చేద్దాం అనుకున్నది 6 నెలల్లో అయిపోద్ది. ఈ 2025 లోనే లోకేష్ ని సీఎం చేసిన ఆశ్చర్యం లేదు. వీళ్ళు వేసే కుప్పి గంతులు, వీళ్ళు ఇచ్చే తలకు మార్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే తిక్కరేగి లోకేష్ సీఎం అంటారు. ఇప్పుడు లోకేష్ సీఎం అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు వస్తారు లోకేష్ కి? తెలుగుదేశంలో 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. లోకేష్ సీఎం అంటారు. ఎవరు కాదంటారు తెలుగుదేశంలో? ఎవరన్నా కాదంటారా? 175లో 135 మంది ఆల్రెడీ ఉన్నారు. అయిపోయిందా? బీజేపీ పురంధరేశ్వరి గారు వద్దంటారా? లేదు. వద్దంటారా ఎవరన్నా? సరే, జనసేన పార్టీకి వద్దాం. జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 10 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లోకేష్ సీఎం చేద్దామంటే ఆ 10 మంది వద్దంటారా? టీడీపీ నుంచి జనసేన టికెట్ మీద పోటీ చేసిన వాళ్ళు ఏమంటారు? సరే కానివ్వండి అంటారు. వద్దంటారా? మా పవన్ కళ్యాణ్ సీఎం అని జనసేనలో ఈ 10 మంది టీడీపీ నుంచి వచ్చి జనసేన టికెట్ మీద పోటీ చేసిన వాళ్ళు ఎవడన్నా పవన్ కళ్యాణ్ సీఎం అంటాడా? లోకేష్ సీఎం అవడం అనేది నల్లేరు మీద బండి నడకంటారు. ఆల్రెడీ ఆయన సీఎం అండి, కాగితం మీద లేదంతే. సార్ మరి మీరు చెప్పినట్టుగా ఆయన సీఎం అని ప్రకటించేశారు చూడండి ఈ సంవత్సరం లోపే. మరి ఆయన టాలెంట్ కానీ ఆయన యొక్క ప్రతిభ కానీ అది ఎలా ఉపయోగపడేటువంటి ఛాన్స్ ఉంది? దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ టాలెంట్ ప్రతిభ ఏం లేవండి. రాజకీయాల్లో మీ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎన్నికల వరకే టాలెంట్. ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేయడం వరకే. ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి అసెంబ్లీ ఫామ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర మీకు అనుకూలంగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదా కేంద్రం అయితే ఎంతమంది ఎంపీలు ఉన్నారు, అదే లెక్క. ఎన్నికల్లో మీ టాలెంట్ ఇలాంటి అన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి, పరిపాలనలో మీ ప్రతిభ చూపించడానికి, ప్రజలను ఆకట్టుకోవడానికి అవన్నీ వేరే. అవన్నీ ప్రజాక్షేత్రంలో. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజున లోకేష్ కి 135 ఎమ్మెల్యేల మద్దతు సొంతంగా ఉంది. బీజేపీకి చెందిన 8 మంది మద్దతు ఉంది. జనసేన 21 లో 12-13 మంది ఉంటారు. ఎందుకంటే 10 మంది ఆల్రెడీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అలాగే మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బాబు నీ మంత్రి పదవి కావాలా లేకపోతే నువ్వు వద్దా? లోకేష్ సీఎం చేస్తాను, నువ్వు మంత్రి పదవి ఉంటావా లేదా అంటే నేను మీతోనే ఉంటానండి అని. అప్పుడేమవుద్ది? 4-5 మిగులుతారు జనసేనలో. అవునండి. ఇట్లాంటి తలతిక్క కేశాలు వేస్తే ఏమవుద్దంటే జనసేనలో 4-5 మిగులుతారు. మళ్ళీ పవన్ కే లాసు. పవన్ కి లాస్ అంటే ఎట్లాగో లాస్ అనండి. ఆయన మీకు అర్థం కావట్లా, పార్టీ ఎవరిదో మీకు అర్థం కావట్లా. అర్థమైంది. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.